టు పూరలోకల్. అమెరికా ఆశలు ఉన్న విద్యార్థులకు ప్రస్తుతం అక్కడ చదువుతున్న వారికి తరచూ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ప్రాంగణ నియామకాల్లో జాబ్ వచ్చినా ఎంఎస్ చేయడానికి అమెరికానే గమ్యస్థానం అని కలలు కన్న వేల మంది తెలుగు రాష్ట్రాల ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రణాళికలు మార్చుకుంటున్నారు. అగ్రరాజ్యంలో పరిస్థితులు సానుకూలంగా లేవన్న నిర్ణయానికి వచ్చిన మన విద్యార్థులు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఫలితంగా అమెరికాలో వచ్చే ఆగస్టు సెప్టెంబర్ తరగతులు మొదలయ్యే ఫాల్ సీజన్కు వెళ్లే విద్యార్థుల సంఖ్య సగానికి పైగా తగ్గనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వారితో ఏటా మార్చి నుంచి కిటకిటలాడే కన్సల్టెన్సీ కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. అయితే అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు లభిస్తుండడం, చదువు పూర్తయ్యాక 3 ఏళ్ల పాటు ఓపీటీ కింద ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండడంతో అధిక శాతం మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆ దేశానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం 2023-24లో అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్దే ప్రథమ స్థానం. అక్కడ భారతీయ విద్యార్థులు 3.30 లక్షల మంది ఉండగా వారిలో తెలుగు రాష్ట్రాల వారు 56%, అంటే 1,85,000 మంది ఉన్నారు. దీని ప్రకారం ఏడాదికి 40 నుండి 50 వేల మంది తెలుగు విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు.